నమస్తే, వెల్కమ్ టు కెరీర్ గైడ్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఇమిగ్రేషన్ లాయర్ రాహుల్ రెడ్డి గారు. సార్ నమస్తే అండి, ఎలా ఉన్నారు? నమస్కారం, బాగున్నారు సార్ గారు. బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారు? అంతక్షేమనండి సార్, మన ఎవ్రీ వీక్ ఈ కెరీర్ గైడ్ ప్రోగ్రామ్ ద్వారా అమెరికాలో ట్రంప్ తీసుకుంటున్న విధానాలు, దానివల్ల మన ఇండియన్స్ కావచ్చు, మరి ముఖ్యంగా స్టూడెంట్స్ ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు, ఫ్యూచర్లో వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే అవకాశం ఉంది, ఇలా రకరకాల టాపిక్స్ గురించి మాట్లాడుతూ ఉన్నాం. అయితే ఈ వీక్లో మనం ట్రంప్ గారి దగ్గర నుంచి విన్న సరికొత్తమైన మాట, నో మోర్ హైరింగ్స్. ఎవ్రీ ఇయర్ జాబ్స్ తీస్తూనే ఉంటారు. అంటే వేలు లక్షలు కోట్లలో స్టూడెంట్స్ బయటకు వస్తూ ఉన్నారు ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తూ. అలాంటి వాళ్ళకి ట్రంప్ చెప్పే మాటలు ఎలా ఉన్నాయంటారు? నో మోర్ హైరింగ్స్ అసలు ఏంటది? అంటే ఇతను నో మోర్ ఇండియన్ హైరింగ్స్ అని ఒక స్టేట్మెంట్ చెప్పిండు. అంటే బ్రాడర్ స్టేట్మెంట్ చెప్పిండండి. అదే పర్టికులర్ గా ఇండియన్స్ మీద టార్గెట్ చేయడం కాకుండా అతను ఏం చెప్పిండంటే, అమెరికాలో కంపెనీస్ మనకున్న ఫ్రీడము, మనకున్న క్యాపిటల్, మాది క్యాపిటలిస్టిక్ సొసైటీ కదా, యుఎస్ క్యాపిటలిస్టిక్ సొసైటీ తోటి మీరు బెనిఫిట్ అయ్యి మీరేమో ఇండస్ట్రీస్ అన్నేమో చైనాలో పెడుతుండ్రు, హైరింగ్ ఏమో ఇండియాలో చేస్తుండ్రు, తర్వాత ప్రాఫిట్స్ ఏమో ఐర్లాండ్ లో చూపెడుతుండ్రు అని చెప్పి 3 స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇప్పటి నుంచి ఇండియా హైరింగ్ బంద్ చేసి యుఎస్ వాళ్ళని హైర్ చేయడం మొదలు పెట్టండి అని అతను ఒక స్టేట్మెంట్ చెప్పాడు. సార్, ఇప్పుడు మీరు అన్నట్టుగా ఒకవేళ ట్రంప్ ఉద్దేశపూర్వకంగానే కనుక ఇక్కడ హైరింగ్స్ మొదలుపెట్టి ఇంకో వేరే దగ్గర ఎక్కడో చేస్తున్నారు అని అంటున్నారు. బట్ దీనివల్ల ట్రంప్కి వచ్చే నష్టం ఎట్లా అని భావిస్తున్నారు? ఆయన ఉద్దేశం ఏంటి? అంటే అతను ఇండియన్స్ ను హైర్ చేస్తున్నది అన్నది యుఎస్ లో ఇండియన్స్ ను హైర్ చేస్తున్నానని చెప్తుండా, లేదా అంటే ఇండియాలో ఇండియన్స్ ను హైర్ చేస్తున్నానని చెప్తున్నది క్లారిటీగా చెప్పలేదు. అంటే ఏ దేశ ప్రెసిడెంట్ కూడా, ఏ దేశ ప్రైమ్ మినిస్టర్ కూడా, ఏ దేశ హెడ్ ఆఫ్ ది స్టేట్ ఏం చేస్తున్నారంటే ప్రతి దేశంలో కూడా వాళ్ళ ఒక పౌరులని, వాళ్ళ ఒక రెసిడెంట్స్ మాత్రమే హైర్ చేయాలని ప్రిఫర్ చేస్తారు. ఇప్పుడు మన దగ్గర బంగ్లాదేశీలు వచ్చినారు అనుకోండి, ఇండియాలో వేరే దేశం నుంచి వచ్చిండ్రు అనుకోండి, వాళ్ళని వద్దు మనల్ని హైర్ చేయమని చెప్పి మన ప్రైమ్ మినిస్టర్ మోదీ చెప్పడా, మన రేవంత్ రెడ్డి గారు చెప్పరా, మన చంద్రబాబు నాయుడు గారు చెప్పరా? అలాగే ఈ ప్రెసిడెంట్ ఇటువంటి స్టేట్మెంట్ జనరిక్ గా ఇచ్చిండు. అఫ్ కోర్స్ ఇన్ జనరల్ మనకు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ అన్నది యాంటీ ఇమిగ్రేషన్ అని మనం మొదటి నుంచి చెప్పుకుంటూనే వచ్చినాం. తర్వాత ఇతను కొద్దిగా నోరు పెద్దది. ఈ ప్రెసిడెంట్ కి ఇంత పెద్ద నోరు ఉన్న ప్రెసిడెంట్ అసలు నేను ఈ జన్మలో ఏ ప్రెసిడెంట్ కూడా చూడలేదండి. ఏ ప్రెసిడెంట్, ఏ ప్రైమ్ మినిస్టర్ కూడా చూడలేదు. అది అందరూ అంగీకరించేదే. సో అతను ఎక్కువ మాట్లాడడంలో ఇందులో కూడా ఒక స్టేట్మెంట్ లో మాత్రం ఇండియన్స్ ను హైర్ చేయొద్దు, ఖచ్చితంగా మీరు అమెరికన్స్ ను హైర్ చేయాలి, ఇండియన్స్ హైర్ చేయడం బంద్ చేయాలని స్టేట్మెంట్ ఇచ్చింది. సాధారణంగా మనం ఎక్కడ మన ఇండియన్స్ త్రూ మనం విన్నప్పుడు అమెరికన్ పాపులేషన్లో కావచ్చు, లేదంటే కొన్ని స్టేట్స్లో, ముఖ్యంగా మీరు చెప్తున్నట్టు ఈ డాలస్ కావచ్చు, టెక్సస్ కావచ్చు, మన ఇండియన్స్ పర్సంటేజ్ ఎక్కువగా ఉంటుంది అని అంటారు. ఇప్పుడు మన వాళ్ళు అక్కడికి వెళుతున్నారు, అక్కడ పన్నులు కడుతూ ఉంటారు, అక్కడ ఉండడానికి మక్కువ చూపుతున్నప్పటికీ అమెరికా దేశం యొక్క నియమ నిబంధనలకు లోబడి అక్కడ పనిచేస్తూ ఉన్నారు. బట్ ఇప్పుడు ఇండియన్కి సంబంధించి నో మోర్ హైరింగ్స్ అంటే సిచ్యువేషన్స్ ఎలా ఉండే అవకాశం ఉందంటారు? అంటే మొదటి నుంచి కూడా ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ యాంటీ ఇమిగ్రేషన్ మనకు తెలుసు కదా. తర్వాత H1B దాన్ని రిస్ట్రిక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాడు అతను. లాస్ట్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ 1.0 అప్పుడు కూడా H1B లిమిట్ చేయడానికి చాలా ట్రై చేసిండు. అంటే H1B మాకు 3 ఏళ్ళు ఇస్తారు, ఆ 3 ఏళ్ళు ఇచ్చేదాన్ని 3 ఏళ్ళు ఇచ్చి మళ్ళీ 3 ఏళ్ళకి ఎక్స్టెండ్ చేసుకోవచ్చు, 6 ఏళ్ళు ఇస్తారు. ఆ తర్వాత గ్రీన్ కార్డ్ అప్లై చేస్తే దాన్ని పర్ఫెక్చువల్ గా ఎక్స్టెండ్ చేసుకుంటూనే ఉండొచ్చు అన్నట్టు. అయితే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఇచ్చినప్పుడు 3 ఏళ్ళు H1B ఇచ్చే బదులు ఒకేడాది H1B మొదలు పెట్టిండు అన్నట్టు కన్సల్టింగ్ కంపెనీస్ కు. నాకు మీ దగ్గర జాబ్ కరెక్ట్ ఉందో లేదో తెలియదు, మీకు పర్మనెంట్ ఉందో లేదో తెలియదు, కాబట్టి మీకు ఒక్క ఏడాది మాత్రమే మీకు H1B జాబ్ ఇస్తా అని చెప్పి H1B చేయడం మొదలు పెట్టాను. దానికి మీకు కోర్టు నుంచి ఆర్డర్ తీసుకొచ్చిన తర్వాత అతను కూడా 3 ఏళ్ళు అప్రూవ్ చేయడం మొదలు పెట్టిండండి. సో కొత్తగా అడ్మినిస్ట్రేషన్ వచ్చిన తర్వాత కూడా అతను ఓవరాల్ గా ఇమిగ్రేషన్ మీద రెస్ట్రిక్టివ్ మోడ్ తీసుకురావడానికి ప్రయత్నించిండు. అతను ఓత్ తీసుకున్న ఫస్ట్ డేనే సిటిజన్షిప్, ఏది బర్త్ రైట్ సిటిజన్షిప్ అన్నది మీకు తెలుసు కదా, మనం ఇంతకుముందు మాట్లాడినట్టు తీసేసడానికి ట్రై చేసినాడు. కాకపోతే కోర్ట్స్ అవి బ్లాక్ చేసినా, అది డిఫరెంట్ ఇష్యూ. సో H1B మీద కూడా బాగా రెస్ట్రిక్షన్ చేయడానికి అతను ట్రై చేస్తూనే ఉన్నాడు.
ఓకే. ఇప్పుడు ఇన్ జనరల్‌గా యూఎస్‌కి సంబంధించి ఈ హైరింగ్ అనేది ఆ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది? ఇప్పుడు నార్మల్ ఏం చేస్తారండి, ఏ ఏ కంపెనీ కూడా హైర్ చేసేటప్పుడు ఒక వెబ్సైట్ లో పోస్ట్ చేస్తారు. తర్వాత రెజ్యూమేస్ వాళ్ళ హెచ్ఆర్ పోతాయి. పోయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళన్ని స్క్రీన్ చేస్తారు. హ్మ్. ఈ పర్టికులర్ జాబ్ కు, ఈ పర్టికులర్ రిక్వైర్మెంట్ కు ఏమేమి రెజ్యూమేస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసుకొని వాళ్ళని సార్ట్ అవుట్ చేస్తారు. అంటే కంప్యూటర్ ప్రోగ్రామ్స్ ద్వారా వేరే వేరే ద్వారా సార్ట్ అవుట్ చేసి వాటిని ఐడెంటిఫై చేసి వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తారండి. వాళ్ళ ఇంటర్వ్యూ చేసినప్పుడు ఏంటంటే మొదలు ఎప్పుడు కూడా అంటే ఏ పెద్ద కంపెనీ కూడా, ఏ చిన్న కంపెనీ కూడా మొదలు ఎవరైనా అమెరికన్స్ ఉంటే వాళ్ళని హైర్ చేస్తారండి. ఎందుకంటే ఇప్పుడు ఈక్వల్ ఉన్నారు అనుకోండి, ఇద్దరు ఎంప్లాయీస్ ఈక్వల్ లెవెల్ ఉన్నారు అనుకోండి, ఎవరిని హైర్ చేస్తారు? వాళ్ళు అమెరికన్ హైర్ చేస్తారు. ఎందుకు అమెరికన్ హైర్ చేస్తారంటే, ఇండియన్ హైర్ చేయాలంటే ప్రివేలింగ్ వేజ్ అని ఒకటి ఉంటుందండి ఇక్కడ. అంటే ప్రివేలింగ్ వేజ్ అంటే ఇప్పుడు నార్మల్ గా వేజెస్ అన్నది యుఎస్ లో ఫ్రీడమ్ ఉంది. ఎవరికి కూడా మినిమం వేజెస్ పే చేయొచ్చు. మినిమం వేజెస్ గంటకు $10 ఉంటుంది. అంటే ఏడాదికి 20,000 డాలర్ అన్నట్టు. అంటే అంతలా ఐటీలో ఎవరు కూడా హైర్ చేయరు. సో అక్కడ యుఎస్ సిటిజన్స్ హైర్ చేసినప్పుడు శాలరీ రెస్ట్రిక్షన్ ఏమీ ఉండదు వాళ్ళ మీద. ఓకే. అదే H1B హైర్ చేసేటప్పుడు ప్రివేలింగ్ వేజ్ అని ఉంటుంది. అంటే అక్కడ నార్మల్ గా ఉండే వేజెస్ ఆ పర్టికులర్ ఎక్స్పీరియన్స్ కు, ఆ పర్టికులర్ ఎడ్యుకేషన్ కు ఎంత వేజెస్ ఉందో అంత వేజెస్ తప్పకుండా పే చేయాలి. అదొక రిస్ట్రిక్షన్ ఉంది. ఇంకోటి, వాళ్ళకి ఫస్ట్ ఏంటంటే లేబర్ డిపార్ట్మెంట్ అప్రూవల్ తీసుకోవాలన్నట్టు. హ్మ్. ఇద్దో నేను ఒక H1B హైర్ చేయదలుచుకున్నా, ఈ ప్రొఫెషనల్ కు ఇంత శాలరీ ఇస్తాం అనుకున్నా, ఇది పబ్లిక్ నోటిఫికేషన్ పెట్టి నేను ఒక ఒక నోటీస్ బోర్డులో పెడుతున్నా, తర్వాత మీకు కూడా పంపిస్తున్నా అని చెప్పి లేబర్ డిపార్ట్మెంట్ నోటీస్ బోర్డు పంపించి అక్కడి నుంచి ఒక వారం రోజుల్లో లేబర్ డిపార్ట్మెంట్ అప్రూవ్ చేస్తుంది. ఓకే. అప్పుడు లేబర్ డిపార్ట్మెంట్ అప్రూవ్ చేసిన తర్వాత H1B అనేది కంపెనీ ఫైల్ చేయాలి. హ్మ్. నా ఏది H1B అతన్ని ఫైల్ చేయాలంటే అదో పెద్ద తంతంగం. దానికి ఫైలింగ్ ఫీజు ఎనీవే 2,000 నుంచి దాదాపుగా పెద్ద కంపెనీస్ కు దాదాపుగా ప్రీమియం ప్రాసెసింగ్ ఏం కాకపోతే దాదాపు 10,000 దాకా ఉంది ఫైలింగ్ ఫీజు. మళ్ళా ఇవన్నీ కాక మళ్ళీ లాయర్ హైర్ చేయాలి, తర్వాత లాయర్ తోటి పోవాలి. ఇవన్నీ డిలేస్, వీటన్ని ప్రాసెస్ ఉంది. కాబట్టి జనరల్ గా కంపెనీస్ యుఎస్ వర్కర్స్ ని ప్రిఫర్ చేస్తుంది, అమెరికన్ వర్కర్స్ ను ప్రిఫర్ చేయరు. వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళకు టాలెంట్ అనేది దొరకలేదు, ఎప్పుడైతే వాళ్ళకు టాలెంట్ ఉన్న వాళ్ళు వాళ్ళ కంపెనీస్ విల్లింగ్ గా పనిచేయడానికి దొరకనప్పుడే అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే వేరే ఫారెన్ వర్కర్స్ హైర్ చేయడానికి ప్రయత్నిస్తారు. హ్మ్. లేకపోతే ఇంత తంతంగా ఇన్ని ఫైలింగ్ ఫీజులు పెట్టి వీళ్ళు వచ్చి H1Bలు ఎందుకు హైర్ చేసుకుంటారు? వాళ్ళకు అక్కడ టాలెంట్ దొరకలేదు కాబట్టి వాళ్ళకు, లేదా అంటే ఇండియన్స్ దగ్గర ఎక్కువ టాలెంట్ ఉంది కాబట్టి వీళ్ళని హైర్ చేయడానికి ప్రయత్నిస్తారండి. అది ఇన్ జనరల్ గా హైరింగ్ ప్రాసెస్ అక్కడ. మన H1B కానండి, మన తర్వాత ఓపీటీ స్టెమ్ ఎక్స్టెన్షన్ అని ఉంటుందండి. హ్మ్. ఇది కాలేజ్ పోయిన తర్వాత వర్క్ పర్మిట్ అయి ఉంటుంది. వాళ్ళని కొద్దిగా ఈజీగా హైర్ చేయొచ్చు అన్నట్టు. ఓపీటీ మీద కొద్దిగా రిస్ట్రిక్షన్స్, పేపర్ వర్క్ తక్కువ ఉంటుంది. స్టెమ్ ఎక్స్టెన్షన్ లో కొద్దిగా పేపర్ వర్క్ ఎక్కువ ఉంటుంది. H1Bకి చాలా పేపర్ వర్క్ ఉంటుంది. సో ఓపీటీ వాళ్ళను నార్మల్ గా వాళ్ళు ఇంటర్న్స్ గా తీసుకుంటారు, లేదా ఎంట్రీ లెవెల్ జాబ్ తీసుకుంటారు. H1B వాళ్ళను కొద్దిగా హై లెవెల్ జాబ్ తీసుకుంటారు. అక్కడ కూడా అండి, స్వర్ణ గారు చెప్పాలంటే వాళ్ళకు ఒక అమెరికన్ వర్కర్ కనుక దొరికితే వాళ్ళు కంపల్సరీ అమెరికన్ వర్కర్ ని హైర్ చేస్తారు. ఇప్పుడు మా పిల్లోడు ఉన్నాడు, అతనికి ఎన్నో జాబ్ ఆఫర్లు వచ్చినాయి. ఫేస్బుక్ నుంచి ఇవన్నీ జాబ్ ఆఫర్లు వచ్చినాయి. నా అన్ని జాబ్ ఆఫర్, మావాడు యుఎస్ సిటిజన్ కాబట్టి అతనికి ఈజీగా జాబ్ ఆఫర్స్ వస్తాయి అతనికి. హ్మ్. కానీ వాడు ఏం చేస్తాడు, నాకు ఈ ఫేస్బుక్ వద్దు, ఈ కంపెనీ వద్దు, ఆ కంపెనీ వద్దు, ఆ కంపెనీ వద్దు, వాడు ఏదో కంపెనీ పిక్ చేసుకొని పోతాడు. ఆ కంపెనీలో వానికి కావలసినట్టుగా జాబ్ ఏది, వాడికి వచ్చే జాబ్ కాదు. వానికి ఒక 10 కంపెనీల జాబ్ వస్తే వానికి ఆ కంపెనీలో, ఈ కంపెనీలో రిమోట్ అంటే నేను వేరే ప్రతి వారం ఒక్కో దేశం నుంచి పని చేసుకుంటా, నేను రిమోట్ చేసుకుంటా, అవన్నీ చూసుకొని అతను జాబ్ చేస్తాడు. నాకు ఇంటెలిజెన్స్ కావాలి, నాకు డాటా సైన్స్ వద్దు, ఆర్టిఫిషియల్ అట్లా చూస్ చేసుకుంటా మా వాడు జాబ్ తీసుకుంటాడు. అదే మనోళ్ళు ఉండరు అనుకోండి, ఇండియన్స్ అంటే వీళ్ళు ఓపీటీ కానివ్వండి, సిస్టమ్ ఎక్స్టెన్షన్ కానీ, H1B కానీ, అరే జాబ్ మంచిగా వస్తుంది, సాలరీ మంచిగా వస్తుంది అని చూసుకొని పోతారు అన్నట్టు. ఇది H1B. సో జనరల్ గా ఆ, ఈ అమెరికన్స్ వాళ్ళు వద్దన్న జాబ్సే మన ఇండియన్స్ తీసుకుంటారండి. ఎవరైతే అవైలబిలిటీ లేదో, ఏదైతే ఆ పర్టికులర్ టాలెంట్ అవైలబుల్ లేనప్పుడు మన ఇండియన్స్ తీసుకుంటారు. ఇన్ జనరల్ అది హైరింగ్ ప్రాసెస్ అండి. ఓకే. ఇప్పుడు మన వాళ్ళు యుఎస్ వెళ్తున్నారు, అక్కడ ఉద్యోగం చేయడానికంటే ఈ H1B వీసా అనేది మనం చూస్తూ ఉంటాం.
ఓకే, ఇప్పుడు ఈ H1B వీసా ఉన్న వాళ్ళకి ఎఫెక్ట్ అనుకోవాలా, లేకపోతే ఆల్రెడీ అక్కడ జాబ్ చేస్తున్న వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయా, ఓన్లీ కొత్త వాళ్ళు ఎక్కువగా దీన్ని ఫేస్ చేయాల్సి ఉంటుందా? ఇప్పుడు ట్రంప్ వచ్చిన తర్వాత అందరి మీద రెస్ట్రిక్షన్ పెట్టిండండి. ఆల్రెడీ H1 మీద ఉన్న వాళ్ళకు రెస్ట్రిక్షన్స్ ఎక్కువ పెట్టిండు. FDNS అని ఫ్రాడ్ డిటెక్షన్ యూనిట్ అని ఒకటి బాగా ఎక్స్పాండ్ చేసిండు. తర్వాత H1B స్క్రూటినైజేషన్ అన్నది బాగా చేసిండండి ప్రతి ఒక్క H1B అన్నది. ఇప్పుడు కొత్తగా USCIS డైరెక్టర్ అన్నాడు, వారం రోజుల కిందనే వచ్చిండు. మరి ఈ యమదూత ఏం చేస్తాడో మాకు అర్థం కాదు. ఎందుకంటే ఇంత ముందుకు మాకున్న డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్, తర్వాత కస్టమ్స్ అండ్ బార్డర్ ప్రొటెక్షన్, ఐస్, ఇమిగ్రేషన్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్, ఇవేవి కూడా పెద్దగా మనకు మంచి సహకరించినవి మంచిగా అన్నది లేదు. అందులో ఉన్నదే ఒకటి డిపార్ట్మెంట్, USCIS ఇమిగ్రేషన్ సర్వీస్. ఇది ఒకటి మాత్రం కొద్దిగా బాగానే బిహేవ్ చేసుకుంటూ వచ్చింది. ఇది ట్రంప్ 6 నెలల దాకా కూడా. కానీ లాస్ట్ వీక్ నోలన్ అని ఒకతన్ని అపాయింట్ చేసిండు అండి. ఇక ప్రాక్టికల్ గా దూతను తీసుకొచ్చి ఆడ అపాయింట్మెంట్ చేసిండు. కాబట్టి ఇంకా ముందు H1B రెస్ట్రిక్షన్స్ ఎక్కువ అవుతాయని నేను అనుకుంటున్నా. ఆ తర్వాత OPT స్టెమ్ ఎక్స్టెన్షన్ మీద కూడా ఉన్న వాళ్ళకు కూడా రెస్ట్రిక్షన్స్ ఎక్కువ ఉంటాయి. ఆ తర్వాత కొత్తగా H1B అప్లై చేసే వాళ్ళకు కూడా రెస్ట్రిక్షన్స్ ఎక్కువ ఉంటాయి. ఇన్ జనరల్ రెస్ట్రిక్షన్స్ ఈ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ అతను ఎక్కువ రెస్ట్రిక్షన్స్ తప్పకుంటుంటాయండి ప్రతి వాళ్ళ మీద. ఆల్రెడీ H1 మీద ఉన్న వాళ్ళకు ఎక్స్టెన్షన్ చేయాలంటే కష్టమైంది. కొత్తగా OPT యాడ్ చేసుకుంటే కష్టమైంది. OPT నుంచి H1B యాడ్ చేసుకుంటే కూడా కష్టమైంది. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ దిగ్గజ కంపెనీలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం గూగుల్, మైక్రోసాఫ్ట్, యాపిల్ ఇలా చెప్తూ ఉంటాం కదా సార్. ఇప్పుడు ఇక్కడ ఈ కంపెనీస్కి సంబంధించి చాలామంది స్టూడెంట్స్ రూపంలో కావచ్చు, లేదంటే అక్కడ కొత్తగా జాబ్ చేస్తున్న వాళ్ళు కావచ్చు, US వెళుతూ ఉంటారు. మరి ఈ కంపెనీలకు సంబంధించిన ప్రభావం, ఎఫెక్ట్ ఎట్లా ఉండే అవకాశం ఉందంటారు? అంటే ఈ పర్టికులర్ స్టేట్మెంట్ అంటారా? అంటే HR కేర్ చేయరండి. ఇవన్నీ ఏంటంటే పొలిటికల్ స్టేట్మెంట్స్. ఇవన్నీ HROలు వాళ్ళ లీగల్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయో వాళ్ళు చూసుకుంటారు. ఎప్పుడు కూడా ఇంతకుముందు చెప్పినట్టు హైరింగ్ ప్రాసెస్ అప్పుడు వాళ్ళు అమెరికన్ దొరికినప్పుడు అమెరికన్ హైర్ చేస్తారు. కాకపోతే ఇప్పుడు ఇదివరకు మనకు 3 హర్డిల్స్ ఉన్నాయి అనుకోండి, ఇప్పుడు 5 హర్డిల్స్ ఉన్నాయి. అంటే వాళ్ళు ఇంకా ఎక్కువ స్ట్రెస్ చేస్తున్నట్టు. కొద్దిగా పనికిరాని ఉన్న అమెరికన్ కూడా హైర్ చేద్దాంలే, పనికొచ్చే ఇండియన్ కన్నా పనికిరానోడు, కొద్దిగా పనికిరానోడైనా పర్వాలేదు, మరీ పనికిరానోడు వేస్ట్, కానీ కొద్దిగా పనికిరానోడు అమెరికన్ అయినా హైర్ చేసడానికి వాళ్ళు ప్రిఫరెన్స్ చూపెట్టే అవకాశం ఉంటుంది. హర్డిల్స్ పెంచినందుకు. హర్డిల్స్ అంటే ఇబ్బందులు పెంచినందుకు. ఒకటి ఏంటంటే లీగల్ ఇబ్బందులు పెడుతుండ్రు, పొలిటికల్ ప్రెషర్ పెడుతుండ్రు అన్నట్టు. అయితే ఇప్పుడు దాదాపుగా IT కంపెనీస్ అన్ని ఈ పొలిటికల్ ప్రెషర్ ను పట్టించుకుంటలేరండి. ఎందుకంటే ట్రంప్ పొద్దుగాలు ఏం మాట్లాడుతుండో తెలియదు, రాత్రి లేచి ఏం మాట్లాడుతుండో తెలియదు, మధ్యాహ్నం ఏం మాట్లాడుతుండో తెలియదు, మళ్ళీ తర్వాత మధ్యరాత్రి ఏం మాట్లాడుతుండో తెలియదు, మళ్ళీ తెల్లారి మొత్తం రివర్స్ అయిపోయి ఏం మాట్లాడుతుండో తెలియదు. కాబట్టి అతను చేసే ఒక లీగల్ రెస్ట్రిక్షన్స్ ఏవైతే వాటిని పట్టించుకుంటారు, కానీ అతను మాట్లాడే మాటలు మాత్రం అంత పట్టించుకోరు కంపెనీస్. ఆయన చెప్పినంత, ట్రంప్ చెప్పినంత మాత్రాన దాని మీద ఓకే మొత్తం గూగుల్ ని, ఎన్విడియా కంపెనీస్ వీటన్నిటి బైకాట్ చేస్తారని ఎవరు వాళ్ళు అనుకోరండి. అట్లా భయపడి ఎవరు పనిచేస్తారు. ఎందుకంటే ఆల్రెడీ చూసినాం టెస్లా లాంటి కంపెనీ మీద అగేన్స్ట్ గా మొత్తం పోయినంత మాత్రాన స్టాక్ మార్కెట్ ఏమైనా ఎఫెక్ట్ అయిందా? ఏమి ఎఫెక్ట్ కాలేదు. అది కంపెనీ పెర్ఫార్మెన్స్ అట్లే ఉంది. సో అక్కడ US లా అంత ఈజీగా ఒక ప్రెసిడెంట్ ఒక కంపెనీ మీద యాక్ట్ చేయరాదు. అతనికి లీగల్ రిస్ట్రిక్షన్స్ చాలా ఉంటాయి. సార్, ఇప్పుడు మీరు అంటున్నట్టుగా నిజంగానే ట్రంప్ ఒక అధ్యక్ష పదవిలో ఉండి మాట్లాడుతున్నప్పటికీ నిమిషానికి ఆయన ఏం మాట్లాడుతున్నారో దానికి చేంజెస్ వచ్చేస్తూ ఉన్నాయి. కాబట్టి వాటికన్నా కూడా ఈ లీగల్గా అసలు ఎట్లా అప్రోచ్ అవ్వచ్చు, లీగల్ విధానాలు ఏంటి అనే దాని మీద పెద్ద కంపెనీలన్నీ ఫోకస్ చేస్తున్న నేపథ్యంలో అసలు లీగల్ ఛాలెంజెస్ ఏముంటాయి, ఎలా ఉన్నాయి? అంటే ఈ మధ్యలో కొత్తగా కొందరిని H1B గ్రేస్ పీరియడ్ ఉన్న వాళ్ళని డిపోటేషన్ ప్రొసీడింగ్ లో పెట్టిండ్రు. తర్వాత వాటిని మేము ఫైట్ చేసినాము. కొన్ని ఆల్రెడీ రివర్స్ అయినాయి. తర్వాత అమెరికన్ ఇమిగ్రేషన్ లాయర్ అసోసియేషన్ వాటిని తీసుకొని అవి కూడా రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే చాలా మంది కాంగ్రెస్ మెన్, సెనేటర్స్ వీళ్ళందరూ ఉంటారు కదండి, ఇది పార్లమెంటేరియన్స్, వాళ్ళు అపోజ్ చేశారు ఇవన్నీ. సో అవి కొన్ని రివర్స్ అయింది. ఈ మధ్యలో కొద్దిగా డ్రాప్ బాక్స్ అనేది రిస్ట్రిక్షన్ పెట్టిండు. ఇవన్నీ రిస్ట్రిక్షన్ అతను లీగల్ రిస్ట్రిక్షన్స్ పెడుతూనే వస్తున్నాడు అతను.
సో వాటికి తగ్గట్టుగా కంపెనీస్ ఇంటరాక్ట్ అవుతున్నాయి. అంటే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఒకవేళ ఇండియన్స్ ను ఇదివరకు ఈజీగా అంటే కొద్దిగా ఎప్పుడు కూడా ఈజీగా లేకుండే కొద్దిగా ఇబ్బంది పడి ఇండియన్స్ హైర్ చేసేది ఉండే, ఇప్పుడు బాగా ఇబ్బంది పడాల్సి వస్తుంది వాళ్ళకు. ఓకే. అది కంటిన్యూ అయింది ఈ అడ్మినిస్ట్రేషన్ లో. అతను లీగల్ హర్డిల్స్ బాగా పెడుతున్నాడు అతను. ఇంకోటి ఈ బర్త్ రైట్ సిటిజన్షిప్ అన్నది కూడా మన ఇండియన్స్ కి ఇండైరెక్ట్ ఎఫెక్ట్ అయింది. ఒక పర్సన్ అక్కడ పోయి ఉండి పని చేయాలంటే మా పిల్లోడు సరే యుఎస్ సిటిజన్ అయితే నాకేమైనా పర్లేదన్న ఉద్దేశం ఉంటది అతనికి. అది లేనప్పుడు ఏమైందంటే కొద్దిగా డిస్కరేజ్ అవుతాడు అన్నట్టు. అతను డిస్కరేజ్ అయ్యి అతను వెనుకకు రావడానికి కానీ అవకాశం ఉండే ఛాన్స్ ఉంటుంది అతనికి. ఓకే. ఇప్పుడు సార్ మీరు అంటున్నట్టుగా లీగల్ దాని మీద ఫోకస్ చేస్తున్నాయి పెద్ద పెద్ద కంపెనీలు. బట్ ట్రంప్ గారు తీసుకునే ఈ డెసిషన్స్ని మనం ఇది ఒక గవర్నమెంట్ పాలసీ కింద చూడాలా, ఆర్ ఎల్స్ రకరకాల స్ట్రాటజీస్తో ట్రంప్ గారు ముందుకు వెళుతూ ఉంటారు కాబట్టి ఇది కూడా స్ట్రాటజీలో ఒక భాగం అని అనుకోవాలా? అంటే ఒకటేమో ట్రంప్ మాట్లాడేది ఒకటి, పేపర్ మీద ఒకటి, అన్ని ప్రతి మాట్లాడినదల్లా కూడా అతను చేస్తాడని అనుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం ఇంతకుముందు ఒకసారి క్యారియర్ గర్ల్ మనం ఏం చెప్పినాం, ట్రంప్ ఏమన్నాడు, ఇక్కడ గ్రాడ్యుయేట్ అయిన ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకి ఇమీడియట్ గా ఆ గ్రాడ్యుయేషన్ తోటి సహా గ్రీన్ కార్డ్ స్టాంపులు చేసిస్తా అని చెప్పి కూడా అన్నాడు. అప్పుడు క్యారియర్ గర్ల్ లా నేను వచ్చి కూడా మనం క్లియర్ గా చెప్పిన, ఇది ట్రంప్ చెయ్యడు, ఇటువంటి అన్ని పని చేయడు, అది ఏదో తలతిక్క మాట్లాడేడు తప్పితే అది చెయ్యడు అని చెప్పిన. ఇంకోటి ఏంటంటే ఇక ట్రంప్ తలతిక్కగా మాట్లాడతాడా మాట్లాడలేదా అన్నది అది మనకు అందరికి తెలిసిందే. నేను పెద్దగా చెప్పాల్సిన అవసరం ఏం లేదు. ప్రపంచంలో ప్రతి దేశ అధ్యక్షుడు కూడా అతని గురించి ఏమనుకుంటాడు, తలతిక్క మాట్లాడతాడా లేదా అన్నది ఇక వాళ్ళందరూ మనకు తెలిసిందే కదా. అయితే కొన్ని లీగల్ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి అన్నట్టు. అతను చెప్పినంత మాత్రాన ఓకే H1Bs మొత్తం బ్యాన్ అని చేయగలుగుతాడా? చేయలేడు. ఎందుకు చేయలేడు? లీగల్ అది పార్లమెంట్ లో పాస్ అయింది. అటువంటి ఏమైనా చేంజెస్ తీసుకురారు అంటే పార్లమెంట్ లో చేంజ్ చేయాలి. పార్లమెంట్ లో అతనికి ఫైనాన్షియల్స్ బిల్స్ మీద అతనికి అథారిటీ ఉంది. ఇప్పుడు ఏది అతనికి హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ అంటే మన లోక్సభ టైపు, తర్వాత సెనెట్ అంటే మన రాజ్యసభ. రాజ్యసభలో అతనికి 60% ఓట్స్ కావాలి, లేవు అక్కడ. ఇంకోటి మీరు అర్థం చేసుకోవాలి ఏంటంటే మనకి ఇప్పుడు అక్కడ ప్రతి 2 ఏళ్లకు లోక్సభ ఎలక్షన్స్ అవుతాయి. ఇప్పుడు ట్రంప్ ఉన్న రిపబ్లికన్ పార్టీ లోక్సభను కంట్రోల్ చేస్తుంది. ట్రంప్ మనకు 4 ఏళ్ళు ఉంటాడు. కానీ ఒకటేందంటే 2 ఏళ్ల తర్వాత అక్కడ డెమోక్రటిక్ లోక్సభ కంపల్సరీ వస్తుంది. అంటే మీరు అడగొచ్చు అట్లా ఎట్లా వస్తుందండి, మీరు ఎట్లా అంటున్నారంటే ఇది దాదాపుగా 45 సంవత్సరాల నుంచి వచ్చే ట్రెడిషన్. అంతకు ముందు మనకు బైడెన్ ఉన్నాడు. బైడెన్ గెలిచినప్పుడు బైడెన్ డెమోక్రాట్సే ఫస్ట్ 2 years ఉండే, ఆ తర్వాత రిపబ్లికన్స్ వచ్చిండ్రు. ఓకే, అంతకు ముందు ఎవరుండే బైడెన్ కన్నా మొదలు ట్రంప్ ఫస్ట్ వచ్చినప్పుడు ఉండే. నెక్స్ట్ మళ్ళీ 2 years తర్వాత ఎవరు వచ్చిండ్రు? డెమోక్రాట్స్ వచ్చిండ్రు. అంతకుముందు ఒబామా ఫస్ట్ ఎలక్ట్ అయినప్పుడు కూడా ఫస్ట్ ఒబామా, ఆ తర్వాత 2 years లా మళ్ళీ రిపబ్లికన్స్ వచ్చారు. అంతకుముందు ఎవరు? బుష్ అప్పుడు కూడా అట్లా పోకుండా రొనాల్డ్ రీగన్ అంటే దాదాపుగా 1985-86 ఆ టైం నుంచి ఇప్పటిదాకా అంటే దాదాపు 40 ఏళ్ల నుంచి ఇప్పుడు ప్రతి ప్రెసిడెంట్ కూడా ఆపోజిట్ పార్టీ అన్నది లోక్సభలో గెలుస్తుంది. ఏది ఫస్ట్ లోక్సభ ఎలక్షన్స్ అప్పుడు. ఓకే, అట్లా అయినప్పుడు ఇక్కడ కూడా మనకు ట్రంప్ మీద అంత ఫేవరబుల్ ఏం కనబడతలేదు అక్కడ, ఎందుకంటే రేపు రేటింగ్స్ వస్తున్నాయి కాబట్టి. సో ఇవన్నీ డ్రామాలు వేస్తాండి. ఇప్పుడు 2 ఏళ్ళు, ఏడాదిన్నర, ఇంకొక ఏడాదిన్నర తర్వాత లోక్సభ మారిపోద్ది. లోక్సభ మారిపోయిన తర్వాత బాగా చేంజెస్ వస్తాయి. రాజ్యసభ మారినా మారకపోయినా లోక్సభ మాత్రం ఖచ్చితంగా మారుతుంది. ఓకే, సో అప్పుడు ఖచ్చితంగా మనం ఎంతో కొంత డిఫరెన్స్ చూడగలుగుతాం అని అనుకోవచ్చు సార్. మనం చూడొచ్చండి. అతనికి వీటో పవర్ అన్నది ఉంది. ఉన్నా కూడా పార్లమెంట్ చేంజ్ అయినప్పుడు వాళ్ళకు కొన్ని అథారిటీస్ ఉంటాయి అన్నట్టు. వాళ్ళకు కమిటీస్ ఉంటాయి, ఇమిగ్రేషన్ కమిటీ అని, జ్యుడిషియరీ కమిటీ అని కమిటీస్ ఉంటాయి. ఆ కమిటీ హెడ్స్ అని మారిపోతారు. మారిపోయి వాళ్ళు అడ్మినిస్ట్రేషన్ మీద ప్రెషర్ తీసుకొస్తారు. అంటే మన సిస్టమ్ కొద్దిగా డిఫరెంట్ పనిచేస్తుంది. మనదేమో పార్లమెంటేరియన్ సిస్టమ్, అక్కడేమో ప్రెసిడెన్షియల్ సిస్టమ్. సో అక్కడికి పార్లమెంటుకు కంప్లీట్ అథారిటీ లేకున్నా కూడా ఒక లెవెల్ దాకా వాళ్ళు వచ్చి ఆడ కూర్చొని, అరే నాయన మేము పార్లమెంట్లో ఇది పాస్ చేస్తున్నావు కదా, నువ్వు యాంటీ ఎందుకు చేస్తున్నావు అట్లా,
నువ్వు వీటిని ఎందుకు ఫాలో చేయలేవు అని వాళ్ళు రెస్ట్రిక్షన్ పెట్టి వాళ్ళ హియరింగ్ వ్యూ కూడా తీసుకొచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇప్పుడు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ అంటుంది ఓకే ఇండియన్స్ హైర్ చేయొద్దు ఏదంటే కంపెనీ వాళ్ళు అంత ఈజీగా వాళ్ళ ఒక ప్రాఫిట్స్ వాళ్ళ ఒక ఇన్నోవేషన్స్ అవన్నీ చూసుకొని వాళ్ళు బిహేవ్ చేస్తారు. కానీ ట్రంప్ ఇట్లా చెప్పంగానే ఓకే ఇండియన్స్ మొత్తం హైరింగ్ బంద్ చేసుడు, ఆ తర్వాత చైనా ప్రోడక్ట్ అంత ఈజీగా చేయరు వాళ్ళు. అట్లా కంపెనీస్ వాళ్ళు వాళ్ళ లీగల్ రిక్వైర్మెంట్స్ చూసుకొని ఆ తర్వాత వాళ్ళకి ఏది ప్రాఫిటబుల్ అవుతో వాళ్ళు చూసుకొని వాళ్ళు దాన్ని పట్టి వాళ్ళు చేస్తారు తప్పితే ఇట్లా ట్రంప్ అనగానే ఇండియన్స్ హైర్ చేయదనగానే టక్కున మొత్తం ఓకే గూగుల్ టక్ మొత్తం నో ఇండియన్స్ హైర్ నో మైక్రోసాఫ్ట్ ఇండియన్స్ అని కాదు, అయ్యే పని కాదు, వాళ్ళు చేయరు అక్కడ. ఓకే, సో ఇప్పుడు ఈ ట్రంప్ గారు తీసుకునే ఈ డెసిషన్స్ వల్ల మన ఇండియాకి లేకపోతే మన ఇండియన్స్కి లాభం అంటారా నష్టం అంటారా? అంటే నేను ఇంతకుముందు చెప్పినా కదండి, ఏదంటే అంటే కొద్దిగా ఇండియన్స్ హైర్ చేయడానికి కష్టం అవుతుంది, పేపర్ వర్క్ కష్టం అవుతుంది, లాయర్ ఫీజు పెరిగిపోతుంది, లాయర్ కూడా ఇప్పుడు ఇమిగ్రేషన్ లాయర్లు అసలు మొత్తం షార్టేజ్ అయిపోయింది అక్కడ. ఎందుకంటే పని ఎక్కువైపోయింది ఇమిగ్రేషన్ లాయర్లకు, ఎవరు దొరుకుతలేరు. మా ఆఫీస్లో అయితే ఎవరు హైర్ చేద్దామని ఎవరు దొరుకుతలేరు లాయర్, అట్లా అయిపోయింది అన్నట్టు. సో ఈ ఫీజు అది ఏం చేస్తాం, ఫీజు పెంచేస్తాం. ఇంకోటి ఏంటంటే ఒక పనికి ఒక కేసుకు ఒక ఫైల్ చేయాలంటే మాకు ఒక 4-5 గంటలు ఎదురు పడితే ఇప్పుడు 10 గంటలు 15 గంటలు పడుతుంది. సో అట్లా కూడా ఫీజు పెరిగిపోతుంది అన్నట్టు. సో ఇవన్నీ రిస్ట్రిక్షన్స్ తర్వాత పొలిటికల్ రిస్ట్రిక్షన్స్ ఇవన్నీ తోటి ఏమైతాయంటే వాళ్ళు ఏమనుకుంటారు, నాయన మనం గనక ఈ జాబ్ ఇండియా తీసుకుపోయినాం అనుకో ఆడ మోదీ ఏమంటాడు, ఆడ రేవంత్ రెడ్డి ఏమంటాడు, చంద్రబాబు నాయుడు ఏమంటాడు, కర్ణాటక గవర్నమెంట్ ఏమంటారు, వామ్మో వాళ్ళైతే ఎర్ర కార్పెట్ వేసి మనకు కావాలంటే జాగా కావాలంటే బిల్డింగు ఇమీడియట్ గా రాగానే ఎర్ర బుక్ చేసుకొని ముందొచ్చి టక డ్యాన్ చేసుకుంటూ తీసుకొచ్చి మమ్మల్ని తీసుకొచ్చి ఆడ తీసుకుపోయి కంపెనీ పెట్టిపిస్తాను, హైర్ చేపిస్తాను, ఏ ఇబ్బంది ఉన్నా చీఫ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి టక్కున వచ్చి చీఫ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి వాడు కంపెనీ ముందు కూర్చుంటాడు ఇక్కడ ఎస్పెషల్లీ సదర్న్ స్టేట్స్ లా కూర్చొని వాడు మొత్తం సాల్వ్ చేస్తాను వాళ్ళు. అట్లా అయినాయి మన గవర్నమెంట్స్. అట్లా ఇటు చంద్రబాబు కానివ్వండి, రేవంత్ రెడ్డి కానీ, అంతకుముందు కేటీఆర్ కానివ్వండి, ఇప్పుడు బెంగళూరు గవర్నమెంట్ కానివ్వండి, తమిళనాడు గవర్నమెంట్ వాళ్ళకేం కొట్లాటలు ఉన్నా కానీ ఇటువంటి కంపెనీస్ కు అమ్మో ఎటువంటి హాని లేకుండా కూడా వాళ్ళని ప్రమోట్ చేస్తున్నారు. సో అరే ఇక్కడ ఈ ట్రంప్ తోటి ఇన్ని పట్టిన దానికన్నా ఇండియాకు పోయి హైర్ చేసింది బెటర్ కదా అని వాళ్ళ ఉద్దేశం ఉంటది కంపల్సరీ. ఈ ఇమిగ్రేషన్ రెస్ట్రిక్షన్స్ తోటి మనకు ఇండియాకు మీకు కొద్దిగా బెనిఫిట్ ఉండే అవకాశం ఉంటది. అంటే ఇండియన్స్ యుఎస్ లో హైర్ చేసిన దానికన్నా వాళ్ళు ఇండియాకు వచ్చి హైర్ చేసిన అనుకోండి వాళ్ళకి ఇబ్బంది ఏం లేదు కదా. అప్పుడు ఈ ట్రంప్ ఉంటాడు కదా, ఇండియా ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ ట్రంప్ కాదు కదా, మోదీ కదా. మోదీ దగ్గర నుంచి అమెరికా గూగుల్ వచ్చి మేము వచ్చి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద మీకు దగ్గర ఒక పెద్ద బిల్డింగ్ తీసుకొని 10,000 మందిని ఎంప్లాయ్ చేద్దాం అనుకుంటానండి హైదరాబాద్ అంటే ఏముంది, రేవంత్ రెడ్డి చక్కగా పోయి అడపోయి సాష్టాంగ నమస్కారం పెట్టి తీసుకొస్తాడు. ఏ చీఫ్ మినిస్టర్ అయినా అట్లే ఉన్నది మన దగ్గర పరిస్థితి. ఇప్పుడు యాక్చువల్గా గూగుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆఫీస్ హైదరాబాద్ తీసుకొస్తున్నారు వాళ్ళు. సో అట్లా ఉన్నది కాబట్టి వాళ్ళు ఇక్కడికి వచ్చి బిజినెస్ చేయడానికి ప్రమోట్ అయింది. సో దీనివల్ల ఇతను పెట్టే రిస్ట్రిక్షన్ వల్ల ఇండియా కొద్దిగా బెనిఫిట్ ఏముంటుందండి. సార్ ఇప్పుడు మీరు చెప్తున్నట్టుగా మన ఇండియన్స్కి అయితే ప్రస్తుతానికి ప్రాఫిటబుల్గానే ఉంది, లాభదాయకమే. కానీ ఇటువంటి గడికో మాట మాట్లాడడం, ఇన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టడం వల్ల మనకి అమెరికాకి మధ్య ఉన్న ఈ ఫ్రెండ్షిప్ ఏమైనా సాఫీగా సాగే అవకాశం ఉందంటారా, లేకపోతే ఫ్యూచర్లో ఏమైనా జర్కులు వచ్చే అవకాశం ఉందంటారా? ఏంటండి అన్ని యుఎస్ తోటి అన్ని కంట్రీస్ రిలేషన్షిప్ దెబ్బతిన్నాయండి. ఆల్రెడీ దెబ్బతిన్నాయి. ఇదివరకు రష్యా అంటే సరే, నార్త్ కొరియా ఇటువంటి కంట్రీస్, క్యూబా ఇటువంటి కంట్రీస్ అంటే సరే మాకు మొదటి నుంచి మంచి రిలేషన్షిప్ లేవు. కెనడా, యూరోపియన్ నేషన్స్ కానివ్వండి వాటితోటి మంచి క్లోజ్ రిలేషన్షిప్ మొదటి నుంచి ఉండే. మెక్సికో ఇటువంటి కంట్రీస్ మంచి రిలేషన్షిప్. ఇప్పుడు కెనడా తోటి కొట్లాట, మెక్సికో తోటి కొట్లాట, యూరోపియన్ నేషన్స్ తోటి కొట్లాట, జపాన్ తోటి కొట్లాట, చైనా తోటి కొట్లాట, ఇండియా తోటి కొట్లాట, ఆఖరికి సింగపూర్ తోటి కూడా కొట్లాట. చిన్న కంట్రీస్, ఇండోనేషియా, వియట్నాం, చిన్న కంట్రీస్, మాల్దీవ్స్ అన్ని స్టేట్స్ తోటి కొట్లాడ మొదలుపెట్టాడు. మరి అది ఇక ఆయన విజ్ఞతకి నేను వదిలిపెడతా కానీ మరి ఏం చేస్తాం, అట్లా ఉన్నాడు మా ప్రెసిడెంట్. అట్లా అనుకున్నాం మేము. అట్లా సరే నేను ఓటు అటు వేసినా వేయకపోయినా కానీ యాజ్ అమెరికన్ సిటిజన్ ఐ హావ్ టు, ఈజ్ అవర్ ప్రెసిడెంట్ కదా, ఒప్పుకోవాలి కదా, అతను మెజారిటీ వేసినప్పుడు ఒప్పుకోవాలి.
వీ హ్యావ్ టు బేర్ హిమ్. ఇంకో 4 ఏళ్ళు బేర్ చేయాలి. కాకపోతే ఇప్పుడు ఇంకొక 7.5 మాకు లోక్సభ అంటే ఇక్కడ మాకు హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్ చేంజ్ అయింది కాబట్టి కొద్దిగా మాకు ధైర్యం అని వస్తుంది. లాస్ట్ టైం కూడా ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ అప్పుడు కూడా అట్లా ఇచ్చింది. కానీ లాస్ట్ టైంకి ఇప్పటికీ బాగా పెరిగిపోయిందండి, బాగా పెరిగిపోయిందండి దానికి. సో దానివల్ల రిలేషన్షిప్ అందరితో దెబ్బలు తింటున్నాయి. మీలానే చాలా మంది ఎన్ఆర్ఐలు ఉన్నారు అక్కడ, ఇండియన్స్ ఉన్నారు. వాళ్ళ అభిప్రాయం ఏంటి? వాళ్ళందరూ హ్యాపీనైనా? బాగా మేము ఓట్లేసి గెలిపించుకుని మేము ఈ రోజు ఇంత హ్యాపీగా ఉన్నామని ఫీల్ అవుతున్నారా, లేకపోతే ఎక్కడైనా ఇబ్బంది పడుతున్నారా, బాధపడుతున్నారా? అంటే అందులో ఇప్పుడు సిటిజన్స్ ఒక తిరుగుంటారండి, నాన్ సిటిజన్స్ ఒక తిరుగుంటారండి. ఇప్పుడు ఆల్రెడీ గ్రీన్ కార్డ్ వచ్చి సిటిజన్ ఇచ్చిన వాళ్ళు ఇమిగ్రేషన్ గురించి అంత పట్టించుకోరు. అసలు మీకు అనిపిస్తుంది వాళ్ళు ఎట్లా అంటే తప్పని మర్చిపోతారు. వాళ్ళు గ్రీన్ కార్డ్ రాగానే మర్చిపోతారు. వాళ్ళు అది ఏందో కానీ మర్చిపోతారు అన్నట్టు. సో వాళ్ళు ఏంటంటే అప్పుడేం చూసుకుంటారు, మనకి ట్యాక్స్ ఎట్లా ఉన్నాయి, మిగతా ఎట్లా ఉన్నాయి అని చూసుకుంటారు అన్నట్టు. సో కొన్నిట్లో ఇప్పుడు టారిఫ్ అటువంటి అతను చెప్పే కొన్ని మాటలు కరెక్టే, కానీ ద వే ఆ ఇంప్లిమెంటేషన్, ఆ నోరు, ఆ దుస్తనంతో పాడన్నట్టు. సో టారిఫ్స్ మాకు ఇప్పుడు మేము ఇండియా నుంచి విస్కీ పంపుతున్నామో మీరేమో ట్యాక్స్ వేస్తారు, మీ దగ్గర నుంచి ట్రాక్టర్ పంపుతున్నామో మీరు ట్యాక్స్ వేయద్దు. సో అట్లా కొన్ని డిస్క్రిమినేషన్స్ ఉన్నాయి. అతను కరెక్ట్ చేస్తుంటే చేయాలి, కరెక్టే. కానీ ఆ నోరు దురుస్తానం అన్నది అంత అవసరం లేదు. మెల్లగా చేసుకుంటూ పోతే మంచుకుంటుంది అన్నట్టు. కానీ అవన్నీ ఎందుకులేంటే పాలిటిక్స్ అయ్యి మన లీగాలిటీస్ కావు. కానీ లీగాలిటీ వచ్చినప్పుడు ఏంటంటే అతను చెప్పినంత మాత్రాన లా కాదు, అతను చెప్పినంత మాత్రాన కంపెనీస్ ఫాలో కావాల్సిన అవసరం లేదు. ఇది కాస్త ఊరట కలిగించే అంశమే. ఇప్పుడు ఇటువంటి సిచ్యువేషన్ అంటే పరిస్థితుల వల్ల అమెరికా వైపు కాకుండా వేరే కంట్రీస్ వైపు మన లుక్స్ వెళుతున్నాయి. సో బెటర్ ఏవైనా ఉంటే చూద్దామని అనుకుంటున్నారు. ఇది ఇక్కడ ఉన్న టాక్ అండి, ఇండియాలో ఉన్న టాక్. మీకేమనిపిస్తుంది? అక్కడ ఉన్నారుగా మీరు. అంటే టిపికల్ గా మీరు ఏమనుకుంటారంటే ఇండియాలో ఓకే ఇంగ్లాండ్ అనుకుంటారు, తర్వాత ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ అనుకుంటారు. అవన్నీ ఏందండి, మొత్తం ఇంగ్లాండ్ కలిపితే మా కాలిఫోర్నియా కన్నా చిన్నది ఏది ఎకానమీలో. ఆస్ట్రేలియా అయితే దాన్ని ఒక చిన్న మా హ్యూస్టన్ టౌన్ కన్నా ఎకానమీ చిన్నది అది మొత్తం. సో వాళ్ళ ఎకానమీస్ పెద్ద కావు అవి, అన్ని చిన్న ఎకానమీస్. సారీ, హ్యూస్టన్ కాదండి, టెక్సస్ కన్నా చిన్నది. సారీ, టెక్సస్ ఎకానమీ కన్నా చిన్నది ఇది మొత్తం ఆస్ట్రేలియా. సరే, ఆ దేశం పెద్దగా ఉండొచ్చు. కెనడా ఉన్నది, అది కూడా అంతే అండి, ఏ టెక్సస్ ఏ కాలిఫోర్నియా తోటి సమానం అన్నట్టు. సో ఇవన్నీ ఒక కంట్రీ కావు కదా. ఆస్ట్రేలియా కానివ్వండి, యూకే కానివ్వండి, తర్వాత కెనడా కానివ్వండి, ఇవన్నీ డిఫరెంట్ కంట్రీస్. ఆడ మీకు పోతే జాబ్ ఆపర్చునిటీస్ కానివ్వండి, ఎకానమీ కానివ్వండి, డైవర్సిటీ కానివ్వండి, ద సైజ్ ఆఫ్ ద కంట్రీ కానివ్వండి, తర్వాత మీరు అక్కడ ఉండే క్లైమేట్ కండిషన్స్ కానివ్వండి, అవన్నీ కూడా సూటబుల్ అన్నది అమెరికానే బెటర్ అండి ఇప్పటికి కూడా. ఎన్ని ఒడుకుదొడుకులు ఉన్నా, ఎన్ని ఉన్నా కూడా. ఇంకోటి చూడండి, ఇప్పుడు ఫార్చ్యూన్ 500 కంపెనీస్ ప్రపంచంలో, ఆర్ ఫార్చ్యూన్ 10-50 కంపెనీస్ ఎక్కడ ఉన్నాయండి? ఇద్దరు యుఎస్ఏ ఆర్ చైనాలో ఉన్నాయి. చైనాలో అంటే మనకు వేరే రెస్ట్రిక్షన్, లాంగ్వేజ్, అక్కడ పోతే మన భాష అర్థం కాదు, స్క్రిప్టే వేరే, అవన్నీ వేరే విషయాలు. ఇంకెక్కడున్నాయి వేరే కంపెనీస్? ఒక సౌదీలో సౌదీ అరామ్కో టాప్ 10-20 కంపెనీస్ లో ఒకటి ఉంటుంది. అది పెరుగుతలేదు, ఏం లేదు, 20-10 ఏళ్ళ నుంచి అట్లనే సర్దుమణిగినట్టుగానే ఉంది. సో మొత్తం ఇన్నోవేటివ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పటికి కూడా యుఎస్ లో అవుతున్నాయి. ఇంకోటి రీసెర్చ్, అటువంటి అన్ని కూడా టాప్ రీసెర్చ్ అవన్నీ కూడా యుఎస్ లో అవుతున్నాయి. కాబట్టి అవి కంటిన్యూ అవుతాయండి అట్లనే. ఓకే, చూద్దాం సార్ మరి ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ ట్రంప్ గారు తీసుకునే ఈ నో మోర్ హైరింగ్ వల్ల ఎటువంటి ఇబ్బందులు వస్తాయి, బట్ లీగల్ ఛాలెంజెస్ ఏంటి, మనకి ప్రాఫిటే మన దేశానికి అని అన్నారు కాబట్టి అది కాస్త మనకు సంతోషకరమైన విషయమే. చూద్దాం నెక్స్ట్ మళ్ళీ ఏం మాట మార్చుతారో, ఏమంటారో. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్స్ అండి. ఇది వాళ్ళ కెరీర్ గైడ్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం.